పెళ్లి చేసుకుంటే కత్తిలాగుందన్న క్రేజు ఏడబోద్దోనన్న భయం. నిదానంగా చేసుకుందాం అనుకుంటే నమ్ముకున్నాడు సిలిపి కృష్ణుడాయే. ఏ పిల్ల ఎగరేసుకుపోద్దోనని ఒకటే టెన్షను. మొగుడైతే కొంగును కట్టేసుకోవచ్చు, లవ్వర్ అట్టా కాదుగా. డిటెక్టివ్ డ్యూటీ చేయాల్సి వస్తుందంట కత్రినా కైఫ్కి. మ్యాటర్ ఏందో కనుక్కుందామని పిలిచా. ఏం చెప్పుద్దో ఏందో. దాచాలన్నా దాగద్దలే. హాయ్, ఏం దాస్తున్నానమ్మా నేను? సీక్రెట్లన్నీ నా కాడున్నాయి, తెలవదనుకున్నావా? అంత లేదు, మనం ఓపెన్ బుక్. కుర్రాడేమన్నా పక్క సూపులు దోస్తున్నాడా? కుర్రాడా? వాడెవడు? వడ్డమ్మ బడవా, ఎంతమంది కుర్రాళ్ళు ఉన్నారే? కోట్ల మంది ఉంటారు. ఎవరి గురించి? ఎవరో అయితే నిన్నెందుకు అడగతా? నీ జాన్ జిగిరి అమ్మా. మేరీ జాన్ జిగర్ కౌన్? నీ పాసు గల నీతో పాటు హనీమూన్కి వచ్చాడు చూడు. వాట్ హనీమూన్? నేనింకా మిస్నే. సారీ, హనీమూన్ లాంటిదే, స్పెయిన్కి వెళ్ళొచ్చారుగా. ఓ, రణవీర్ గురించా? నేనెవరో అనుకున్నా. కుర్రోడు దారిలోనే ఉన్నాడుగా. ఎందుకు అడుగుతున్నావు? ఆడసలే తెంగరోడు, జాగ్రత్తగా చూసుకో. ఎవరైనా ఎత్తుకెళ్తారన్నా? ప్రపంచంలో ఏడైనా పెళ్ళయ్యాక ఉంటది సవితిపోరు. నాకెందుకు చెప్తున్నావు? నీకు పెళ్లికి ముందే తయారయ్యారని. నాకెవ్వరూ లేరు, నేను ఆర్కే బస్. పక్క సూపులు చూడ్డని అంత నమ్మకమా? అన్నీ అయిపోయాయి, ఇంకేం చూస్తాడు? నువ్వెప్పుడు వదిలేస్తావా అని కాసు కూసున్నోళ్ళు ఉన్నారు. మాది ఎన్నెన్నో జన్మల బంధం. సర్లే, పెళ్లికి ముందే ఇడాకులు తీసుకున్నోళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. మ్యారేజ్ కి ముందే డైవర్స్? హౌ? ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా ఇయాల రేపు గ్యారంటీలే. యా, బట్ మా రిలేషన్ వెరీ స్ట్రాంగ్. నిన్ను తప్ప ఎవరిని చూడటం లేదంటావా? చూస్తాడు, బట్ నన్ను మాత్రమే ప్రేమిస్తాడు. ఏమో, నువ్వు చూడకుండా ఎన్ని పిచ్చాశాలు వేస్తున్నాడు. నో, నన్ను సీరియస్ గా లవ్ చేస్తున్నాడు. అబ్బషా, ఆ సోగ్గాడిని నీకంటే ముందు ఎవరూ లవ్ చేయనట్టు. క్రేజీ హీరో కదా, వెంట పడతారు. నీకంటే ఎక్కువ లవ్ చేసిన పిల్ల ఉండాలా. ఏం పేరు? నాకంటే ఎక్కువగానా? నో ఛాన్స్. ఉండాలా, సొట్టబొక్కలు వేసుకొని సన్నగా ఉంటది చూడు ఆ పిల్ల. పేరు తెలియకపోయినా హారాలు ఎక్కువ నీకు. నీ అంత కలర్ ఉండదు గానే పర్లా, కళగానే ఉంటది. ఆప్తావా? పొగిడింది చాలు. ఒరే, పిల్ల ఎట్ట ఉంటదో చెప్తున్నా, పేరేదో ఉండాలే. అబ్బా, చంపుతున్నావు. దీపిక. అవునవును, దీపిక. తర్వాత ఏదో ఉండాలే, పడుకుందనో లేచిందనో. కర్మ కర్మ, దీపిక పదుకోనే. ఓకేనా? ఆ ఆ పిల్లే. లైలా మజ్నూన్ లాగా, రోమియో జూలియట్ లాగా ఇద్దరు ఎట్టా ఉండేవాళ్ళు. ఇప్పుడు అంతకంటే బాగుంటున్నాం చాలా. మనోడు కుదురుగున్నా ఆ పిల్ల గమ్మునుంటదంటావా? టార్చర్ పెడుతున్నావు నన్ను. ఎందుకంత కుళ్ళు? ఆ పిల్లకి ఇంకా ఆశ ఉందని అన్నా. గో టు హెల్. వెళ్ళి ఎక్కడైనా దూకమను. ఏమో, నీకు తెలవకుండా సీక్రెట్ గా కలుసుకుంటున్నారేమో. ఆర్కే అలా చేయడు. భరోసా హై ముజే. ఒట్టేసి చెప్పు, నిజంగానే అనుమానం లేదా? 100% కాన్ఫిడెంట్. వాడు నావాడు. నీ సిఐడి పనులు నాకు తెలవదనుకున్నావా? నేనేం డిటెక్టివ్ పెట్టలేదు. అప్పుడప్పుడు చెక్కింగులు చేస్తున్నావా లేదా? నేనేమైనా టీసీనా? ఎవరెక్కారో ఎవరు దిగారో చూడటానికి. ఆ మధ్య ఓ డైరెక్టర్ ఇచ్చిన పార్టీకి నువ్వు వెళ్ళలా? వెళ్ళాను, వెళ్తుంటాను. వాట్స్ రాంగ్? హీరోయిన్ దీపిక అయితే ఆడ నీకేం పనని? హీరో ఆర్కే, నా కాబోయే హబ్బీ. నీ అంకమ్మ, నిన్నెవరన్నా రమ్మని పిలిచారా? నేను స్టార్ హీరోయిన్ని, ఎక్కడికైనా వెళ్తా. వాకే, ముందు పోకుండా మధ్యలో ఎందుకు దూరినట్టు? అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని. గాడిది గుడ్డేం కాదు, డౌటు, రణబీర్ మీద డౌటు. నో, పబ్లిక్ పార్టీలో ఏం చేస్తారు? కళ్ళు కళ్ళు ప్లస్ అయినాయనుకో, నువ్వు మైనస్. స్టోరీస్ బాగా చెప్తావు, సినిమాలకి ట్రై చెయ్యి. నువ్వు రాయడం మొదలు పెడితే అందరూ పెన్నులు మూసుకోవడమే. అంటే నేను స్టోరీస్ చెప్తున్నానా? పార్టీలో మీరిద్దరూ బలకరించుకున్నారా? వై నాట్? ఆర్కే నన్ను ఎత్తుకున్నంత పనిచేశాడు. నేను చెప్పేది దీపిక నువ్వు పలకరించుకున్నారా?
దాంతో నాకేం పని? ఆర్కే కోసం వెళ్ళాను. ఇద్దరూ కొర చూసుకున్నారని అన్నాలే. నీకు వేరే పనే ఉందిలే. ఆడున్నోళ్ళంతా ఏమనుకున్నారో తెలుసా? ఎవరేం అనుకోలేదు. ఆల్ ఆర్ బిజీ. నువ్వు ఈపు దీపాక ఏమన్నారో తెలుసా? 100 అనుకోని నాకేంటి? రణబీర్ మీద అనుమానంతోనే సడీ సప్పుడు లేకుండా వచ్చావంట. ఆర్కే మీద నమ్మకం ఉంది. దీపికాతోనే ప్రాబ్లం. నీకంటే ముందే ఓ చూపు చూసింది. నువ్వే సెకండ్ హ్యాండ్. తనేం ఫస్ట్ కాదు. తనకంటే ముందే వేరే వాళ్ళు చూశారు. ఇన్ని చేతులు మారాక మళ్ళా డౌట్లు షేకింగులు అవసరమా? ఏ సెంచరీలో ఉన్నాం మనం? నేననేది అదే. ఎవరినో గెలతాడని ఎందుకంత భయం? నో ఛాన్స్. ఇక గిల్లినా గిచ్చినా నన్నే. సాటుమాటుకు ఎందుకు పాపా? లైసెన్స్ తీసేసుకోవచ్చుగా. లైసెన్స్? వీటికి కూడా లైసెన్స్ ఇస్తారా? వడ్డమ్మా బడవా, ఇస్తే తీసుకుందామనే. నువ్వే అన్నావుగా మామా. పెళ్లి చేసుకోక ఎందుకీ సీక్రెట్ పనులు? టైం ఎక్కడుంది? పెళ్లికి కూడా టైం లేనట్టు బిల్డప్ ఒకటి. రియల్లీ ఇద్దరం బిజీ. నో టైం. అంత బిజీగా ఉంటానే కరీనా చేసుకోలా? మా వదిన డేర్ చేసింది. నీ పాసు గాల అప్పుడే వరుసలు కలిపేస్తున్నావు. జస్ట్ పెళ్ళే కాలేదు, నన్నంతా ఓన్ చేసుకున్నారు. ఎప్పుడు ఎట్ట ఉంటుందో చెప్పలేం. నా మాటిని చేసేసుకో. నీకెందుకమ్మా అంత తొందర? రేపొద్దున ఏడన్నా తేడా వస్తే నన్ను అడగబాక. నో హరి. ఇద్దరం అనుకున్నప్పుడు అవుతుంది. నువ్వు ఓకే, ఆ తెంగరోడే తేడా చెప్పలేం. ఎన్ని వేషాలు వేసినా పెళ్లి నాతోనే. ఆ ముచ్చట అయ్యేదాకా ఎన్ని వేషాలైనా వేసుకోమంటావా? అంత సీన్ లేదు. ఓ కన్నేసుంచా. మరి ఇందాక సిఐడి పనులు చేయడం లేదన్నావు. అంటామబ్బా, వదిలేస్తే ఇంకేమైనా ఉందా? పెద్దోళ్ళు ఒప్పుకున్నట్టేగా. వాళ్ళ ఇంటి కోడల కిందే లెక్క. లెక్క పక్కాగా ఉండాలని చెప్తున్నా. మాది పర్ఫెక్ట్ జోడీ అంటున్నారు. ఎవరాళ్ళు? కరీనా కూడా అంది ఆర్కే నేను 100% సూటబుల్ అని. సల్మాన్ సావాసం బానే వంట పట్టినట్టుంది. బాప్రే, నువ్వు చాలా డేంజర్. ఇది వరకట్లాగా నోట్లో ఏలేసుకొని లేవు అంటున్నా. ఏదోలే, ఇలా బతికిని. బాయ్ మామా.